స్నేహం సహకారంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భారత్ కన్నా వెనుక స్వాతంత్ర్యం పొందిన దేశాలు అభివృద్ధిలో దూసుకువెళుతున్నాయని, వాటిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఆర్థిక ఫలాలు అందరికీ సమానంగా దక్కేలా చూడాలని అన్నారు. శాసనసభ ప్రాంగణంలో కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు సభాపతి కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి పాల్గొన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు ఆలోచించేది ఒక డెవలప్డ్ నేషన్స్ యొక్క స్థాయిలో వీళ్ళు కూడా రీచ్ కావాలని చెప్పి అనుకుంటున్నారు. అందుకనే ఇలాంటి ప్లాట్ఫామ్స్ కామన్వెల్త్ కానీ మిగిలినట్టు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకుని పేదరిక నిర్మూలన మనందరి ధ్యేయం కావాలి. అదే మరిగా పేదరిక నిర్మూలన జరగాలంటే నాలెడ్జ్ సొసైటీని ప్రమోట్ చేయాలి. నాలెడ్జ్ సొసైటీ రావాలంటే ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ అన్నప్పుడు ఆర్థిక ఫలితాలు అందరికీ అందాలి. సమానత్వం ఉన్నప్పుడు అందరూ సమానంగా, స్త్రీ పురుషులందరూ కూడా సమానత్వాన్ని అచీవ్ చేయాలి. అదే మరిగా ఈరోజు మరి ఇంకొక పక్కన ఇవన్నీ జరగాలంటే మాతా శిశు సంరక్షణ కానీ, మహిళా సాధికారత కానీ, పర్యావరణ అభివృద్ధి కానీ, లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములు చేసుకోవడం చాలా అవసరం.